శ్రావణ మాస విశిష్టత ఏంటండి? బాగా చేయాలి, చాలా ఈ మాసం ఈ సంవత్సరం బాగా చేయాలి, లేకపోతే ఈ మాసం అంతా చాలా బాగా ఉండాలి అని చెప్పి. శ్రవణ నక్షత్రం ఉండడం మూలాన ఈ మాసానంతటికి కూడా శ్రావణ మాసం అంటారు. ఈ నెలలో చంద్రుని ప్రభావం చాలా ఉంటుంది. ఓకే, వెల్కమ్ టు జయస్వరాజ్య టీవీ. శ్రావణ మాసం అంటేనే ఆడవారికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలతో పాటు అలాగే శ్రావణ సోమవారము, శనివారం కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ మాసం గురించి మరింత డిస్కస్ చేయడానికి మనతో పాటు పత్రి ప్రసాద్ గారు ఉన్నారు స్టూడియోలో. రండి. నమస్తే పత్రి ప్రసాద్ గారు. నమస్కారం అమ్మా. శ్రావణ మాస విశిష్టత ఏంటండి? అంటే ఆడవాళ్ళం శుక్రవారం వరకు, శ్రావణ శుక్రవారం, మంగళవారాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు, అంతవరకు తెలుసు. అలాగే సోమవారం శివుడికి కూడా పూజ చేస్తారు, శనివారం ప్రత్యేక వ్రతాలు కూడా ఉంటాయి. దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకి డీటెయిల్గా చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం అనగానే అందరిలో కూడా ఒక విధమైన ఉద్విగ్నత కలుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు మీరు అన్నట్టుగా చాలా బాగా చేయాలి, చాలా ఈ మాసం ఈ సంవత్సరం బాగా చేయాలి, లేకపోతే ఈ మాసం అంతా చాలా బాగా ఉండాలి అని చెప్పేసి మానసికంగా మొట్టమొదట ప్రిపేర్ అయిపోతారు. ఫస్ట్ పాయింట్. రెండవది ఏమిటంటే, విషయంలోకి వెళ్ళే ముందు అసలు శ్రావణ మాసం అని పేరు ఎందుకు వచ్చింది? జనరల్గా మన ఏదైతే మాసాలు పేర్లు ఏవైతే ఉన్నాయో దానికి ఎలా వచ్చిందంటే, ప్రతి మాసంలో అమావాస్య పౌర్ణమి ఉంటాయి కదా. పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం పేరే ఆ మాసం పేరు అవుతుంది. ఓకే. సో అలాగేమవుతుందంటే, ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఓకే. శ్రవణ నక్షత్రం ఉండడం మూలాన ఈ మాసానంతటికి కూడా శ్రావణ మాసం అంటారు. మొట్టమొదటిగా పేరు. అలాగే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి కార్తీక, అలా. సో ముఖ్యంగా శ్రావణ మాసానికి వచ్చేసరికి ఈ మాసానికి మరొక పేరు ఏమిటంటే నభో మాసం అని అంటారు, సంస్కృత పదం. నభో అంటే ఏమిటంటే ఆకాశం. ఆకాశం అనగానే మనకి ఒకసారి ఆకాశంలో చూస్తే ఏమవుతుంది, ఇది అనంతము, విశ్వవ్యాపితము, విస్తృతము అన్న పదాలు వస్తాయి. సో నభో మాసం అనేసరికి దాని అర్థం ఏమవుతుందంటే, ఈ యొక్క మాసం ఏదైతే ఉందో అత్యంత విస్తృతమైన మాసము, చాలా విశేషకరమైన మాసము అని అర్థం కూడా వస్తుంది. అందువల్ల దీన్ని నభో మాసం అని కూడా అంటారు. చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది తెలియచ్చు. నభో అంటే ఏమన్నారు? ఆకాశం. ఆకాశం అంటే ఏమిటి? విస్తృతం, అనంతం. అది దానికి ఇప్పుడు భూమి ఉంది, పరిధులు ఉన్నాయి, ఉత్తరం దక్షిణం ఇట్లా. ఆకాశానికి ఏం పరిధి ఉంది? లేదు కదా. సర్వం వ్యాపించి ఉంది. సో ఈ మాసం కూడా అంతటి విస్తృతమైనది అన్న దాని భావన, నభో మాసం. తర్వాత విషయానికి వస్తే, ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఏమిటంటే ఎక్కువ పండుగలు వస్తాయి. నువ్వు ఇందాక అన్నట్టుగా సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, వారానిలో 7 రోజుల్లో 4 వారాలు కవర్ అయింది. 4 వారాలు కవర్ అయ్యింది అంటే 4 రోజులు కవర్ అయ్యి ఓ వారంలో. దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు ప్రతి నెల కూడా మామూలు రోజులు ఉంటాయి, కొన్ని పండగ రోజులు ఉంటాయి, పండగ దినాలు ఉంటాయి. రేపు వచ్చే భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది, ఆ మాసం అంతా అది ఒక పండగ. తర్వాత ఏదో అనంత చతుర్థి, ఇలా వస్తాయి. ఈ నెలలో ప్రత్యేకత ఏమిటంటే, వారానికి 4 రోజులు పండగలు. అలా ఎన్ని 4 వారాలు అయ్యాయి. 4 నాళ్ళు 16. సో నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజుల్లో 16 రోజులు ఇదే పండుగలు అయిపోయాయి. మళ్ళీ పౌర్ణమి కూడా వస్తుందిగా మనకి. అదే చెప్తున్నా. తర్వాత పౌర్ణమి, తర్వాత ఇంకా ఏం విశేషాలు ఉన్నాయి ఈ మంత్లో అంటే, కృష్ణాష్టమి వస్తుంది. ఏమ్మా, నాగుల చవితి, నాగుల చతుర్థి, నాగుల పంచమి అని ఒకటి ఉంటుంది.
అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారనుకో. ఎక్కువ కార్తీక మాసంలో చేస్తారు. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దానికి వివిధమైన పురాణాలు సంబంధించినంత వరకు అలా చేస్తారు. కానీ కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఈ నెలలోనే చేస్తారు, శ్రావణ మాసంలో చేస్తారు. నాగుల చతుర్థి, నాగపంచమి. ఇంకో విశేషం ఏమిటంటే ఈ నెలలో వచ్చే ఏకాదశి పుత్రద ఏకాదశి అంటారు. మనకి 52 ఏకాదశులు వస్తాయి కదా, 52 అలా 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 ఏకాదశిలో ఈ నెల వచ్చే ఏకాదశి పుత్రద ఏకాదశి అంటారు. సో అది ఒక విశేషం. అంటే అంటే పిల్లలకి సంబంధించిన కావాలనుకునే వాళ్ళు అది ప్రత్యేకమైన పూజలు అవి ఉంటాయి. ఉన్నవాళ్ళు, పిల్లలు ఆల్రెడీ ఉన్నవాళ్ళు మంచిగా సంతానం మంచిగా ఉండాలి. ఏం చేయాలండి? అదే దానికి సంబంధించిన విషయంలోకి వెళ్తే ఆ వ్రత కథ అవన్నీ సపరేట్గా ఉంటాయి. సో మనం ఈ మాస విశిష్టతలు చెప్పుకుంటున్నాం కాబట్టి అందులోకి వెళ్తే మళ్ళీ ఇది మనకి. సో ఈ 16 రోజులు కాకుండానే ఇంకా ఉన్నాయి. కృష్ణాష్టమి దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ. తర్వాత రాఖీ పౌర్ణమి దేశం మొత్తం చేసుకునే పండుగలు. ఇవి కాకుండా 16. ఈ పండుగలు మళ్ళీ 8 వచ్చాయి. ఈ 8, 16 ఎన్ని అయ్యాయి? 24 అయ్యాయి. సో 30 రోజుల్లో 24 రోజులు పర్వదినాలు అయ్యాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఏ నెలలో రాదు. అందువల్ల దీని విశేషం, శ్రావణ మాస విశేషం అన్నది ఇది ఒక కారణం కూడా. తర్వాత ఇంకా విషయాలకు వస్తే ఏమవుతుందంటే ఈ నెలలో చంద్రుని ప్రభావం చాలా ఉంటుంది. సో మనఃబలము అంటారు దాన్ని. మనఃబలం, మనసుకి అధిపతి చంద్రుడు ఏమ్మా. సో మనం ఏదన్నా కార్యక్రమం చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? నువ్వు చేసే మంచి చెడులు కారణం ఏదైతే ఉందో అది మనస్సు. మనస్సు ప్రేరేపించడం వలన శరీరం బుద్ధితోటి చేస్తుంది. ఎలాగా మనకి మంచి అయినా కానీ చెడైనా సరే దానికి మనసు ప్రధానం. ఆ మనసును అనుగుణంగానే క్రియలు ఉంటాయి. సో ఈ మనస్సుకి అధిపతి ఎవరో చంద్రుడు. ఈ చంద్రుడికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. సో ఈ లింక్ తోటి ఏమవుతుందంటే చంద్ర ప్రభావం వలన మనసు ఆ యొక్క కార్యాలు నిర్వహిస్తుంది. సో నెలలో 24 రోజులు 25 రోజులు ఏదైతే మనకి పర్వదినాలు ఉన్నాయో, నార్మల్ గా ఏమవుతుంది, పర్వదినం అనగానే మనం ఒక స్పష్టతతోటి దాన్ని ఏమంటారు, ఒక మంచి మనసుతోటి ఈ రోజు ఈ పూజ చేయాలి, లేకపోతే ఈ గుళ్ళోకి వెళ్ళాలి, లేకపోతే ఈ యొక్క మంచి కార్యం తలపెట్టాలని భావిస్తుంటాం. అది ఎవరు ప్రేరేపిస్తుంది? మనసు. సో మనసుకు అధిపతి ఎవరో చంద్రుడు. సో చంద్రుడి ప్రభావం వల్ల మనసు మంచి కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. సో శ్రావణ మాసానికి నేచర్ కి చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు కదా, అది తప్పకుండా ఉంది. ఎలా అంటే ఇప్పుడు శ్రావణ మాసం ముందొచ్చే మాసం ఏమిటి? ఆషాఢ. ఆషాఢ మాస ఏకాదశిని ఏమంటారు? ఏరువాక ఏకాదశి అంటారు. ఏరువాక ఏకాదశి అంటే ఏమిటి? అప్పుడు ఏదైతే వర్ష ప్రారంభ సూచకం ఏదైతే ఉందో అప్పటి నుంచి వ్యవసాయ కార్యక్రమాలు రైతు ప్రారంభిస్తాడు. వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభిస్తాడు. ఏకాదశి అవుతుంది. ఏకాదశి తర్వాత ద్వాదశి, ఒక 4-5 రోజుల్లోనే మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ పనులు ఏదైతే ఉన్నాయో వర్షాలు పడడం వలన రైతు కార్యక్రమాలు ముమ్మరం చేస్తాడు. విత్తనాలు నారుబడి వేయడం, విత్తనాలు వేయడం, లేకపోతే ఆ యొక్క వ్యవసాయానికి ఈ నీటికి సంబంధించిన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం. సో రైతు అన్నది బాగా బిజీ అయిపోతాడు ఈ కార్యక్రమాలతో. సో అలాగా శ్రావణ మాసం మొత్తం కూడా రైతుకు సంబంధించిన కొత్త విత్తనాలు తీసుకురావడం, విత్తనాలు జల్లడం, నీటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో బాగా జరుగుతాయి. మొక్క వేసేసిన తర్వాత అది పెరుగుతూ ఉంటుంది. సరే, దాని మందులు దొరుకుతారు, సంరక్షిస్తాడు తర్వాత. బట్ నారుమడి విత్తనాలు వేయడం అన్నది పెద్ద కార్యక్రమం రైతు మొత్తం సంవత్సరమైన యాక్టివిటీలో. ఆ కార్యక్రమం కూడా ఈ శ్రావణ మాసంలో కూడా ప్రారంభమవుతుంది. రైతు చాలా బిజీగా ఉంటాడు ఆయన కార్యక్రమాలతో. అది దానికి.
ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన శ్రావణ మాసానికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటంటే ఈ శ్రావణ మాసం ఏమవుతుంది మనకి ఎక్కువ అంటువ్యాధులు ప్రబలుతాయి. ఎందుకు? వర్షాలు వస్తాయి, వాటర్ కంటామినేటెడ్ వాటర్ ఉంటుంది, లేకపోతే ఏదో మంచినీళ్ళు ఏదో తాగుతాం, పిల్లలకి ముఖ్యంగా డయేరియా ఈ ఇబ్బందులన్నీ వస్తాయి అన్ని తినడం వల్ల. ఈ 24 రోజులు పండగలు అయ్యే కదమ్మా, ఈ పండగల సందర్భంగా నువ్వేం చేస్తున్నావు? దీపారాజులు, వంటలు. అంతకు ముందు ఏం చేస్తున్నావు? ఇల్లు శుభ్రపరుస్తున్నావు. అవును, అసలు మనకి అది మన పౌర్ణమి అయిన దగ్గర నుంచి క్లీనింగ్. రోజు ఏదో రేపు పండగ, రేపు మంగళగౌరి వ్రతం, మంగళగౌరి వ్రతం ఉందనుకో, ఆ రోజు నువ్వు ముందు రోజు ఖాళీ ఉండవు కదా, ఇల్లంతా కడుగుతావు. కడగడం వల్ల ఏం చేస్తున్నావు నువ్వు? ఇండైరెక్ట్ గా యు ఆర్ క్లీనింగ్ యువర్ ప్రెమిసెస్ క్లీన్ చేస్తున్నాం. ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు. సో ఈ ఎక్కువ పండగలు రావడం వలన శుచి శుభ్రత అన్నది మనం అలవరుచుకుంటాం ఇండైరెక్ట్ గా. అవును, మన కోసం కాకపోయినా దేవుడు అమ్మవారి లక్ష్మీదేవి పూజ కోసం అయినా సరే కొంచెం ఎక్కువ క్లీనింగ్, ఎక్కువ శుభ్రంగా ఉంటాం కాబట్టి ఈ యొక్క అపరిశుభ్రత వాతావరణం ఏదైతే రోగాలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఏదైతే ఉందో అవకాశాన్ని నుంచి నువ్వు రక్షించుకుంటున్నావు నీ అంతట నువ్వు. కారణం ఏమిటి? అగైన్ శ్రావణ మాసం, భగవంతుడు, ఇవన్నీ ఈ కారణాల వల్ల ఏం చేస్తున్నాం? వీఆర్ అవర్ సెల్ఫ్ మేకింగ్ అవర్ ఏరియా క్లీన్ అండ్ గ్రీన్, నీట్ పెడతాం. సో దీనివల్ల ఆరోగ్యం సంరక్షించబడుతుంది. ఏమ్మా, ఇప్పుడు మనకి బోనాలు కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ కూడా అప్పుడు ఎప్పుడో ఏదో జరిగిన అంటువ్యాధుల ప్రభావం అమ్మవారు కాపాడుతుందని చెప్పేసి ఈ తెలంగాణ ప్రాంతంలో మనం బోనాలు అమ్మవారికి చేయడం వల్ల ఆ యొక్క మొక్కులు తీర్చుకోవడం, మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడు అమ్మ అని చెప్పేసి. ఈ కాలం ఇలాంటి కాలం కదా, వర్ష ఋతువు, అందువల్ల ఈ రకంగా చేస్తారు. అలాగే ఇది ఈ మాసంలో శ్రావణ సోమవారం అంటారు కదండి, శివుడికి కూడా చేస్తారు. చాలా విశేషం. అంటే మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళవారాలు చేస్తారు, ఆ విధంగా మాకందరికి మంగళవారాలు, శుక్రవారాలు వ్రతము, వరలక్ష్మి వ్రతం అలా బాగా తెలుసు. కానీ శనివారాలు, సోమవారాల గురించి అంత ఎక్కువగా అందరికీ తెలియదు. కరెక్ట్ అమ్మ, నువ్వు అబ్సల్యూట్లీ రైట్. మన ప్రాంతంలో ముఖ్యంగా ఏమిటంటే మన ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఇది ఆచారం ఉంది, మంగళవారం శుక్రవారం ఆచారం. కానీ నార్త్కి వెళితే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా వాడు శివారాధన చేస్తారు. సోమవారం ముఖ్యంగా ఏం చేస్తారంటే వాళ్ళ పద్ధతి ప్రకారంగా ఉదయం పూట ఇంట్లో గాని లేకపోతే శివాలయంలో కానీ రుద్రాభిషేకం చేయించుకుంటారు, అభిషేకం చేయించుకుంటారు. అభిషేకం చేయించుకుని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటారు, భగవత్ సన్నిధానంలో పాటలు పాడుకుంటారు. వాళ్ళు నార్త్ ఇండియన్స్ బాగా భజన్స్ తర్వాత వీటికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆలయంలో ఉండిన లేకపోతే ఎవరో అందరూ ఒక 10 మంది ఒక ఇంట్లో జమ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడిని కీర్తిస్తూ పాటలు పాడతారు. ఇవన్నీ వాళ్ళకి ఓన్ సెటప్ ఉంటాయి, మృదంగం, తబలా ఇవన్నీ ఉంటాయి. ఆడవాళ్లే వాళ్ళు అంత భక్తితోటి ప్రాధాన్యతతోటి చేస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష వేళ ఏం చేస్తారంటే చంద్రోదయం అయిన తర్వాత శివుడికి మళ్ళీ అలంకరణ అర్చన చేస్తారు. అర్చన చేసి అలంకరణ చేసి చంద్రోదయం అయిన తర్వాత వాళ్ళు ఉపవాస దీక్ష విరమిస్తారు సోమవారం. ముఖ్యంగా శివభక్తులు ఇప్పుడు కూడా అంటే ఏంటి రిలేటెడ్ అంటే ఇప్పుడు మామూలుగా మనకైతే అమ్మవారు ఆమెకి కల్లోకి వచ్చి చెప్పారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోమని అని శుక్రవారాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. మంగళవారం అంటే మంగళగౌరి వ్రతము పెళ్ళయ్యాక చేసుకొని ప్రాచుర్యం. నాకు అంటే సోమవారం ఆ మాసంలోనే ఎందుకు చేయాలి అని అంటే ఆ మాసంలో అంటే ఇప్పుడు ఈ యొక్క విధానాలు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు వ్యవసాయ పరంగా కావాలి, తర్వాత ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇటు శివుణ్ణి అటు కేశవుణ్ణి ఇద్దరిని కూడా భక్తితోటి ఆరాధించే మాసం ఇది. సో అందువల్ల ఇటు శివుణ్ణి చేస్తారు, అటు విష్ణువుని చేస్తారు. విష్ణువు రూపేణంటే వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి చేస్తారు, అంతవరకు కొంచెం క్లారిటీ ఉంది. అవును, ఈ శివుడిదే నాకు ఇంకా అంటే లేదు. అంటే ఇది శివ కటాక్షం కలుగుతుంది శ్రావణ మాసములో శివుణ్ణి ఆరాధించడం వల్ల, సోమవారం నాడు చేయడం వల్ల
శివ కటాక్షం జరుగుతుంది. మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ఓకే. మన కార్తీక మాసంలో సోమవారానికి ఏదైతే ప్రాధాన్యత ఉందో అలాగే శ్రావణ మాసంలో కూడా సోమవారానికి ప్రాధాన్యత ఉంది అని చెప్పి మనం అదే చెప్తున్నాను కదా. మనకి ఎందుకు తెలియదంటే అది నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తారు. మనం కార్తీక సోమవారం ఇక్కడ ఎక్కువ చేస్తాం. కార్తీక సోమవారం ఎక్కువ ప్రాధాన్యత. ఇప్పుడు మా ఇంటి దగ్గర శివాలయం ఉంది. ఆ శివాలయంలో పొద్దున్న నుంచి కూడా సోమవారం మార్వాడీస్ అందరూ దాదాపు ఒక 40-50 మంది పొద్దున్నే వస్తారు. సాయంత్రం మధ్యాహ్నం 2, 3, 4 గంటల వరకు భజన చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో. ఇప్పుడు ఉన్నారు అట్లా. సో ఇలాగా ఈ దాన్ని ఏమంటారు, ఆ ప్రాంతంలో అది ఆ యొక్క వాళ్ళ యొక్క పెద్దలు నేర్పించిన వ్యవస్థ కావచ్చు, దాంట్లో కంటిన్యూ అవుతుంటారు. అలాగే సోమవారం నాడికి ఆ ప్రాధాన్యత ఉంది. ఏమిటంటే పొద్దున్న అభిషేకం చేసి ఉపవాసం, నిజంగా ఉపవాసం చేస్తారు. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఉంటారు. ఉండి సాయంత్రం వరకు అలా ఉండి మళ్ళీ ప్రదోష వేళ అర్చన చేసి అప్పుడు ఉపవాస దీక్ష విరమిస్తారు. ఇది శ్రావణ సోమవారానికి సంబంధించిన ప్రత్యేకత. అలాగే కొంచెం శ్రావణ శనివారం వ్రతం అంటే అసలు ఎలా చేస్తారు, ఏదో పిండి జ్యోతులు పెడతారు, అవన్నీ కొంచెం క్లియర్ గా. నేను అంటే లైన్ గా రానా, సోమ మంగళ వస్తా, తర్వాత శుక్ర శని. శుక్రకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆడవాళ్ళం కదా. ఉంటాయి, చెప్తా, తెలిసినంత వరకు చెప్తాను భగవంతుడి ఇచ్చిన. అయితే శ్రావణ మంగళవారానికి విశేషత ఏమిటంటే, ఇప్పుడు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వధువు కొత్తగా పెళ్ళైన వధువు ఏమిటంటే, ఆ సంవత్సరంలో పెళ్ళైతే ఆ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి శ్రావణ మాసం నుంచి 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఆ మంగళగౌరి వ్రతం చేయాలి. అది ఒక నియమం. ఆల్మోస్ట్ అన్ని వాళ్ళలో ఉంటుంది, అన్ని కుటుంబాల్లో ఉంటుంది. అది ఏమిటంటే, దానికి కారణం ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇంకో విషయం ఉంది ఇక్కడ. కొంతమంది ఏం చేస్తారంటే, పెళ్లి కాలేదు ఇంకా, అంటే పెళ్లి అవ్వాలి, ఇంకా జరగాలి. వాళ్ళు ఏం చేస్తారంటే 4 సంవత్సరాల పాటు ముందు చేస్తారు, పెళ్లి కాకముందు. మంచి పెళ్లి వరుడు కావాలని చేసి 4 సంవత్సరాలు చేస్తారు. పెళ్లి అయిన తర్వాత వచ్చే మొదటి శ్రావణ మంగళవారం నాడు 5వ అలా రూల్ ప్రకారం అలా. అది కూడా అదే వాళ్ళ ఆచారం, వాళ్ళ కుటుంబ ఆచారాలు ఉంటాయి ఇక్కడ, వాళ్ళ పద్ధతులు ఉంటాయి. అలాగే కొంతమంది, చాలా మంది అయితే పెళ్లి అయిన తర్వాత మొదలెడతారు. నాకు తెలిసినంత వరకు అదే, పెళ్లి అయిన తర్వాత వరకు అదే. కానీ కొంతమంది ఇప్పుడు కర్ణాటక సైడ్ అట్లా ఏం చేస్తారు, అది ప్రాంతం వాళ్ళ రీజన్ బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, పెళ్లి కాకముందే 4 సంవత్సరాలు చేస్తారు. పెళ్లి అయిన తర్వాత 5వ సంవత్సరం ఉద్యాపన పెళ్లి అయిన తర్వాత చేస్తారు. అది ఒక వాళ్ళ ఆచారం. ఏదైనా భగవంతునికే వెళ్ళేది. ఏదైనా పెళ్ళైన అమ్మాయి చేసినా, పెళ్లి కావాల్సిన అమ్మాయి చేసినా సంసారం గురించి, భర్త గురించి. సో అది. సో ఇక్కడ నువ్వు ఇందాక అడిగావు, ఎందుకు చేస్తారు, దీని యొక్క విశేషం ఏమిటి అన్నది ఒక కథ ఏమిటంటే, ఇక్కడ అఫ్ కోర్స్ అమ్మవారుని పూజించడం, అది మంగళగౌరి వ్రతం 5 ఇది చేస్తారు. తర్వాత ముత్తైదులందరికీ వాయినాలు ఇవ్వడం, అదంతా ఒక పద్ధతి, అదొక కథ, వ్రత విధానం. సో దాంట్లోకి వెళ్లకుండా అసలు ఎందుకు చేశాను అన్నది ఏమిటంటే, ఇక్కడ ఒక కథ ఉంది. ఏమిటంటే, శివపార్వతులు ఆది దంపతులు. ఆది దంపతులు అయినప్పుడు వాళ్ళు ఒక సంతోషంగా ఉన్న టైంలో ఈ భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న చిలిపి తగాదాలు వస్తుంటాయి. ఏదో అంటుంటాడు అయిన భర్త, ఆమె ఏదో అంటుంటుంది. ఇవి కామన్. అప్పుడు దేవతల కాలం నుంచి కూడా ఇది ఉన్నది. సరే, ఈయన ఏమన్నాడు, శివుడు పార్వతీదేవిని నల్ల పిల్ల అని ఏదో అన్నాడు, నల్లగా ఉంటుంది అని చెప్పి. ఎందుకు, ఈయన మేలిమి బంగారు చేయగలవాడు పరమశివుడు. నీలం కదా శివుడు, కాదా నీలం రంగు కాదా? గరళకంఠుడు అంతే. కంఠం దగ్గర నీలంగా ఉంటుంది. ఎందుకు నీలంగా ఉంటుంది? తెల్లగా ఉంటాడు కాబట్టి, అక్కడ విషం ఉంది కాబట్టి నీలంగా కనిపిస్తుంది. ఇప్పుడు తెల్లగా ఉన్నప్పుడు అది ఇప్పుడు తెల్లగా ఉన్నాడు, పుట్టుమచ్చ గట్టిగా ఎక్కువగా కనపడుతుంది, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాగా ఆయన గరళకంఠుడు. ఆ ప్రదేశం అంతా నీలంగా ఉంటుంది. న్యాచురల్ గా అసలు పురాణాల్లో చెప్పడం ఏంటంటే, ఆయన అత్యంత అజానుబాహుడు. దాన్ని ఏమంటారు, మన బంగారు ఛాయ కలవాడు, అత్యంత సౌందర్యవంతుడు శివుడు.
ఏమ్మా ఈమె కాస్త తక్కువ రంగులో, ఎందుకు అంటావు? మరి వెంకటేశ్వర మన విష్ణుమూర్తి చెల్లెలు కాబట్టి ఆమె నారాయణుడు ఈవిడ నారాయణి అన్నట్టుగా ఏమి అన్న కాబట్టి ఆ రంగు ఈవిడికి కూడా వచ్చింది. అయితే ఆమె మహామాయి శక్తి, ఆదిపరాశక్తి. అయితే ఎవరైనా సరే భార్యాభర్తలు కాబట్టి ఏదో ఆయన చిన్న మాట అన్నాడు. అనేటప్పటికి జనరల్ గా ఏముంటుంది, ఆడవాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది, గబుక్కును కోపం వచ్చేస్తుంది. ఇదిగో నన్ను ఇలా అంటావా అని చెప్పేసి ఆమె ఏం చేశారు, అయ్యవారిని వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడో కైలాస గిరి దిగిపోయి ఇంకొక పర్వతాల్లో వెళ్ళిపోయి ఆమె ఘోర తపస్సు చేస్తుంది. తపస్సు కారణం ఏమిటి? ఏ భార్య అయినా సరే ఆమె కోరిక ఏమిటి, మొట్టమొదటి కోరిక ఏమిటంటే తన భర్తకి అత్యంత సౌందర్యవతిగా కనపడాలి, ఆయనకు అనుగుణంగా నేను ఉండాలి, ఆయన మెచ్చుకోవాలి క్రియలో గాని లేకపోతే మొత్తం అట్లా. సో అలాగేమిటి, ఈమె భర్తకు అనుగుణంగా నేను ఉండాలి, ఆయనకి ఇష్టమైనగా ఉండాలి, ఆయన నన్ను చిన్న ఇలాగా ఒక మాట అన్నారు, సో దానికి నా రంగు మార్చుకోవాలి అని చెప్పేసి ఘోరమైన తపస్సు చేసి ఆమె రంగు బంగారు వర్ణంలోకి వెళ్ళిపోయింది, మార్చుకుంటుంది. అప్పటి నుంచి ఆవిడ పేరు గౌరీ అయింది. గౌరవర్ణములోకి మారింది కాబట్టి ఆమె పేరు గౌరీ అని. అయితే ఆవిడ తపస్సు చేయడానికి కారణం ఏంటి? భర్త ఆనందం కోసం. అదే అంతే, కరెక్ట్ కదా. సో అదే కాన్సెప్ట్, అదే భావన ఈ ఆడపిల్లలో కూడా కలగాలి అని చెప్పేసి పెళ్లి అయిన తర్వాత గాని లేకపోతే ముందు గాని ఇందాక అనుకున్నట్టుగా ఈ మంగళ గౌరీ వ్రతం చేస్తాం. ఏం మంగళ పార్వతీ వ్రతం అనొచ్చు కదా. అవును, గౌరీ అని అంటారు. ఎందుకంటారంటే ఆ కాన్సెప్ట్ ని ఆమె ఏ రకంగా భర్త కోసం, భర్త ఆనందం కోసం ఆవిడ చేశారో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉన్న నవవధువు కూడా అలా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఆచారం ఏర్పడింది. అమ్మా ఇంకో విషయం ఏమిటంటే పెళ్లి ముహూర్తం పెట్టారు ఎవరిదో ఒక అమ్మాయి అబ్బాయి. పెళ్లి అమ్మాయిని పీటల మీదకి తీసుకొచ్చే ముందు ఏం చేస్తారు? గౌరీ పూజ చేస్తారు. అవునా? పార్వతీ పూజ కాదు కదా. అంతే, జ్యోతులతోటి తిప్పి తీసుకొస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈవిడికి కూడా జ్యోతులు. పెళ్లి పీటల మీద అబ్బాయి వచ్చేస్తాడు, అమ్మాయి ఇంకా రాదు, అమ్మాయి గౌరీ పూజ చేసుకుంటుంది. పంతులు గారు వచ్చి ఆ అమ్మాయి చేత పసుపు గౌరీని చేసి పూజ చేపిస్తారు. సో పెళ్లి కాకముందు కూడా అమ్మాయి అదే భావనతోటి అదే కోరికతోటి ఏం చేస్తుందంటే నా భర్తకి నేను సౌకర్యంగా ఉండాలంటే ఇదిగా ఉండాలని చెప్పేసి ఆమె పూజ చేస్తుంది. ఇది కూడా గౌరీ పూజ అంటారు. అక్కడ అమ్మాయి అక్కడ ఉందంటే గౌరీ పూజ చేస్తుంది అమ్మా. సో ఈ రెండిట్లకి కూడా కనెక్షన్ ఉంది. అలాగే మంగళ గౌరీ వ్రతం. అలా శనగలు పెడతారు కదా నైవేద్యము, దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? మామూలుగా గౌరీదేవికి శనగలు ఇష్టం అంటే శనగలు ఇష్టం అని ఉన్నది. అది ఎలా ఉంటుందో అది ప్రాంతం బట్టి మారుతుడు ఒక కుటుంబంలో ఒక ఆచారం వస్తుంది. ఏమి దాని ప్రకారంగా నైవేద్యాలు అవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తాం. భావన వచ్చి ఇది అదేలే, భావన అన్నది ఇది, క్రియ అన్నది వచ్చి మన ఇష్టము, మన ఆచారం, మన కుటుంబ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. కొంతమంది ఏం చేస్తారు, అమ్మవారి విగ్రహం పెట్టుకుంటారు ఏమ్మా, కొంతమంది పసుపు గౌరించేస్తారు. సో ఆ పద్ధతులు అవన్నీ అది ఆ యొక్క కాన్సెప్ట్ అయితే ఇది, భావన అయితే ఇది. అలాగే శనివారాల వ్రతం, శుక్రవారం వదిలేసా మధ్యలో, శుక్రవారం వెళ్దాం, అది ఫైనల్ కదా. శనివారం, శ్రావణ శనివారం వచ్చేసరికి ఇక్కడ రెండు విషయాలు. శనివారం అనగానే మనకి విష్ణుమూర్తి ప్రీతిపాదం, అయితే వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా మన ఏరియాలో వెంకటేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధిస్తాం కాబట్టి శనివారం వచ్చేసరికి వెంకటేశ్వర చాలా మంది ఉపవాసం ఉంటారు, వెంకటరామమూర్తి గుడి, అది ఒకటి. అసలు శ్రావణ శనివారం యొక్క విశేషత ఏమిటంటే ప్రతి ఇంటికి కూడా మనకి ఇంటి దేవుడు అని ఉంటారు. ఇంటి కులదైవమో, ఇలవేల్పనో, లేకపోతే ఇంటి దేవుడనో రకరకాల పేరు పిలుచుకుంటూ ఉంటారు. మనకి ఏడాది పొడుగునొచ్చే పండగల్లో ఇంటి దేవుడికి సంబంధించిన పండగలు స్పెసిఫిక్ గా ఉండవు
ఏమ్మా ఓకే మీ ఏదో పెళ్ళి అయింది, పెళ్ళి అయిన తర్వాత మన ఇంటి దేవుడు ఏదో గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి నమస్కరించుకుందాం, దండం ఆశీర్వాదం తీసుకుందాం. లేకపోతే ఒక అబ్బాయి పుట్టాడు, పుడితే మన ఇంటి దేవుడు అక్కడికి వెళ్ళి అక్కడ అన్నప్రసన్న చేయాలి. అలాంటివి ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఒకరోజు కూడా వినాయక చవితి ఒక దీపం అలా ఉండవు కదా. ఇంటి దేవుణ్ణి కొలిచే పద్ధతి ఏదైతే ఉందో అది మనకి లేదు, స్పెసిఫిక్ డేట్. ఈ శ్రావణ శనివారం రోజు మన ఇలవేలుపును కొలుచుకునే సందర్భం అన్నమాట. మన ఇలవేలుపు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడైనా ఇంటి దేవుడు, అమ్మవారు కావచ్చు, లక్ష్మి మన ఇలవేలుపు. సో ఎవరైతే ఇలవేలుపు ఉంటారో ఇంటి దేవుడు ఉంటారో ఆ వారిని శ్రావణ శనివారం నాడు పూజించడం అన్నది విశేషం. అది ఆచారం. అది చెప్తున్నాను కదా, అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్ప్రెడ్ అయ్యి ఉంది. బట్ ఇది ఒక పద్ధతి అన్నమాట, చేసుకుంటాం. సో అలాగనమాట. సో అది ఒక శనివారం. ఇంకొకటి ఏమిటంటే మనకి శనివారం నాడు ఈ మాసం అంతా కూడా శ్రవణ నక్షత్రం అయింది కదమ్మా. వెంకటేశ్వర స్వామి గాని విష్ణుమూర్తిని గాని అందులో ఆయనకి శనివారం ప్రీతిపాత్రం ఏమ్మా. అందువల్ల ఆయన్ని కూడా ఇంకో విషయం ఏం చేస్తారో తెలిసిన, శనివారం నాడు ముఖ్యంగా ఈ తమిళనాడు సాంప్రదాయం గాని లేకపోతే మన దక్షిణ ఆంధ్ర నెల్లూరు, చిత్తూరు ఈ ఏరియాల్లో వాళ్ళు కడప ఈ ఏరియాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే శ్రావణ మాసంలో ఒక దీపాన్ని పెట్టుకుంటారు వెంకటరమణమూర్తికి. అఖండ దీపంలా పెడతారు. అది ఏం చేస్తారు, దాన్ని కొంతమంది నందాదీపం అంటారు ఏమ్మా, కొంతమంది ఏమో మనకి అఖండ దీపం అంటారు, చెప్పావు కదా అఖండ దీపం, లేకపోతే దీప ప్రజ్వలన అంట. అదేం చేస్తారంటే దానికి ఒక నియమం ఉంటుంది. ఏమి ఇప్పుడు ఇలవేల్పును కొలిచే సాంప్రదాయం ఒకటి, రెండో సాంప్రదాయం ఇది కూడా ఉంది. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి ప్రీతిగా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి దీపం పెట్టుకున్నామండి అంటారు. కొంతమంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేస్తారు. వాళ్ళ కుటుంబ ఆచారం ప్రకారంగా ఒక 10 మందిని పిలిచి భోజనం పెట్టుకుంటారు. ఇవాళ మా ఇంట్లో నందాదీపం పెట్టుకున్నాం. దానికి విధానం ఏమిటి, మన బియ్యపిండి తీసుకుంటారు. బియ్యపిండి ఆవు నెయ్యి కాస్త వేసి పెద్ద ప్రమిదిలాగా తయారు చేసి అఖండం పెట్టి పొద్దున్నే దానికి దేవుడికి దేవతార్చన చేస్తూ అఖండ దీపాన్ని కూడా వెలిగించి సాయంత్రం వరకు ఆ దీపం చూసుకుంటూ నిద్ర అయిపోయే వరకు ఉండి ఆ యొక్క ఏదైతే దీప ప్రమిది ఉందో మనం ఈ ఆవు నెయ్యి దీంతో చేసినామో దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం. బియ్యపిండి తోటి చేసిన ప్రమిద ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే ఇంటిల్లో పాది కూడా ప్రసాదం కింద తీసుకుంటారు. అంటే అఖండ దీపమే బియ్యపిండితో తయారు చేస్తారు. పెద్ద ప్రమిద బియ్యపిండితో చేస్తారు. ఈవెన్ మంగళగౌరికి కూడా ఇంతే చేస్తారు. జ్యోతులు మనమే తింటారా, తినలేకపోతే అప్పుడు లాస్ట్ లో ఆవుకు పెట్టాలి. ఆవు పెట్టాలి, లేకపోతే తులసి మొక్కలు వేస్తారు, చెట్లు వేస్తారు. కానీ ఏమిటంటే దీనికి కూడా ఇంతే. అది ఏమిటంటే అప్పటికి ఆవు నెయ్యి తోటి దీపం పెట్టి ఆవు పాలతోటి తయారు చేసి చేస్తారు. ఇంకా ప్రమిదిలా చేసి దీపం పెట్టి ఆ దీపాన్ని ప్రసాదం కింద తీసుకోవాలి. అది పాడేయకూడదు. అది ఒక ఆచారం. ఇది నువ్వు అన్నట్టుగా శ్రావణ శనివారం నాడు మాత్రమే చేస్తారు ఈ పద్ధతి. ఏమి సో ఇది కూడా విశేషం. నందాదీపం పెట్టుకున్నాం. ముఖ్యంగా నేను చెప్పినట్టు అటు మన చిత్తూరు, కర్ణాటక బార్డర్ వీళ్ళందరూ నందాదీపం అని పెడతారు. ఇక్కడ కూడా పెడతారు. వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారంగా అది చేస్తారు శనివారం నాడు. ఇప్పుడు శుక్రవారం. సో నీ ఇంట్రెస్టింగ్ టాపిక్, వెరీ గుడ్. సో శుక్రవారం అనేసరికి ముఖ్యంగా ఏ శుక్రవారం అయినా సరే అమ్మవారికి ప్రీతి. ఏమ్మా మనకు కూడా శుక్రవారం అయ్యేసరికి అమ్మవారి గుళ్ళు వైబ్రేషన్స్ వేరు, అమ్మవారి గుళ్ళన్నీ కిటకిటలాడతాయి అమ్మా. సో అది ముఖ్యంగా శుక్రవారం. సో ఈ శ్రావణ శుక్రవారం ఏమిటంటే ముఖ్యంగా 4 శుక్రవారాలు వస్తాయి. ఈ 4 శుక్రవారాలు కూడాను ముఖ్యంగా ఏమిటంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉందో, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం, ఆ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అంటారు.
శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం రెండు. సో వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన పురాణం ఇతిహాసం ఏమిటంటే, లక్ష్మీదేవి అగైన్ మన శ్రవణ నక్షత్రంలో పుట్టిన విష్ణుమూర్తికి భార్య. అమ్మా శ్రవణ మాసం అంతా కూడాను విష్ణుమూర్తి ప్రీతికరం. మాసమేమో ఆయనకి ప్రీతి, రోజేమో ఈమెకు ప్రీతి. రెండు కలిసే కదా, బలం ఏర్పడింది కదా. అందువల్ల శ్రావణ శుక్రవారం. శుక్రవారం నాడు అమ్మవారిని అర్చన చేసి పూజ చేసి, అదే ఆ నియమం ఏదైతే శ్రావణ మాసం ఉన్నా. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఒకసారి కుదరదు, ఏదో ఆ ఊరు వస్తుంది, ఏదో అప్పుడు ఏం చేస్తారు, మొదటి శుక్రవారం చేసుకుంటారు. అలా చేసుకోవచ్చా అంటే మనకి కథ ప్రకారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి అని వరలక్ష్మి వ్రతం ఉన్నది, కరెక్టే. కొంతమంది ఫస్ట్ చేసేస్తారు, కొంతమంది లేదు థర్డ్ చేసుకుంటే బెటర్ అని అంటారు. ఒకవేళ అవ్వని పక్షంలో మీరు అన్నట్టు చేసుకోగలిగిన వాళ్ళు సెకండ్ చేసుకుంటారు. అవ్వని పక్షంలో ఏ శుక్రవారం బెటర్ అండి, అంటే ఫస్టా థర్డ్? ఏదైనా ఒకటే. ఇప్పుడు అసలైంది తప్పింది. నేను ఫస్ట్ ఏమో అనుకుంటాను పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అన్నారు కదా తల్లి, ఆ విధంగా కనెక్ట్ అయితే ఫస్ట్ శుక్రవారం బెస్ట్ ఏమో అని అక్కడ అమ్మ ఇక్కడ ఒకటి. నేను అన్నది ఏమిటంటే, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం సాంప్రదాయం శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. మిగిలినవి కూడా చెయ్యొద్దు అనట్లేదు. ముందు వచ్చే ఆప్షన్ ఉంటే లైక్ 1 or 3 లో 1 బెటర్ ఏమో అని. ఆప్షన్ 1 బెటర్ as you rightly said, because చాలా మంది 3 పిక్ చేసుకుంటారు, ఎందుకో తెలియదు. అంటే సెకండ్ మిస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇబ్బంది ఉంటే ఇలాగా ఎక్కడ ఊరు వెళ్ళడం, లేకపోతే ఇప్పుడు ఏమవుతున్నది, ఈ కనెక్టివిటీ పెరిగింది కదా. ఏమిటి, మన ఇద్దరం ఒక దగ్గర చేసుకుందాం, ఏమి అక్క చెల్లెళ్ళు కావచ్చు, తోడుకోడలు కావచ్చు, లేకపోతే ఇట్లా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర చేసుకోవడం, ఒక దగ్గర కథలో కూడా అంతే కదా, ఊరు మొత్తం కలిసి చేసుకుంటారు. సో అలా ఒక్కొక్కసారి కుదరదు. అదేలేండి. సో ఈ యొక్క ఇబ్బందులు అన్ని దే విల్ గో ఫర్ నెక్స్ట్ ఆప్షన్. నమస్కారం, చాలా థ్యాంక్స్. నమస్తే అండి. ఇది ఇవాల్టి శ్రావణ మాసం చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.